ఆచి చికెన్ మసాలా. ఇజ్రాయెల్ వరుసగా మిసైల్స్ వేస్తోంది. ఇరాన్ తిప్పికొడుతోంది. అమెరికా బాంబులతో విరుచుకుపడుతోంది. అయినా సరే ఇరాన్ ఎదుర్కొంటోంది. అగ్రరాజ్యం, శత్రుదేశం ఛేదించలేని రక్షణ కవచం ఇరాన్ దగ్గర ఉందా? ఈ యుద్ధంలో ఇరాన్ ఓడిపోవడం, లొంగిపోవడం దాదాపు అసాధ్యమా? ఎస్, ఇరాన్ ఓటమి కష్టమే. ఇప్పుడు అక్కడ ఒక్క తల నరికితే మరిన్ని కొత్త తలలు పుట్టుకొస్తాయి. ఇరాన్ని ఇంత పటిష్టంగా మార్చింది ఒకే ఒకడు. అతడే మహ్మద్ అలీ జఫారీ. ఇరాన్ వెనుకున్న మాస్టర్ మైండ్. అతని వ్యూహమే ఇరాన్ వెనక్కి తగ్గకుండా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో నెగ్గకుండా చేస్తోంది. ఆఫెన్స్ ఎలాగైనా ఉండని, అవతలి వైపు నుంచి శత్రువు ఎంత బలంగానైనా కొట్టని, డిఫెన్స్ గట్టిగా ఉంటే ఆఫెన్స్ లో అగ్రరాజ్యం ఉన్న ఆలోచనలో పడుతుంది. ఇరాన్ పై జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. యుద్ధం మొదలై 2 వారాలు దాటినా ఎటు తేలట్లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నా ఇరాన్ లొంగట్లేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్ వేస్తున్న బాంబులన్నీ పేలుతున్నాయి, కానీ లాభం లేదు. అమెరికా రకరకాలుగా దాడులు చేస్తోంది, కానీ ప్రయోజనం లేదు. అగ్రరాజ్యం, శత్రుదేశం కలిసిన ఇరాన్ రక్షణ కవచాన్ని ఛేదించలేకపోతున్నాయి. ఈ యుద్ధంలో ఇరాన్ ఓటమిని అసాధ్యంగా మార్చింది ఆ ఒక్కడే. అతడే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ కమాండ్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహ్మద్ అలీ జఫారీ. అయతుల్లా అలీ ఖమీనీ లాంటి అగ్రనేతలను యుద్ధం మొదలైన రోజే కోల్పోయిన వరుస దాడుల్లో ఇరాన్ కుప్పకూల 2 వారాలుగా పోరాడుతోందంటే అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్ అలీ జఫారీ సృష్టించిన రక్షణ కవచమే. అతని మాస్టర్ మైండ్, అతని వ్యూహమే ఓటమిని ఇరాన్ దరిచేరనివ్వట్లేదు. అందుకే ప్రపంచానికి ఇప్పుడు అతను ఒక డిఫెండర్ లా కనిపిస్తున్నాడు. 23 ఏళ్ల కిందట ఇరాక్ పై యుద్ధం చేసిన అమెరికా నెల రోజుల్లోపే సద్దాం హుసేన్ సైన్యాన్ని మట్టి కరిపించాయి. ఇప్పుడు కూడా ఇరాన్ ని వారం లోపే గెలుస్తామన్న ధీమాతో ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది అగ్రరాజ్యం. తొలి రోజే సుప్రీం లీడర్ ఖమేనీని ఖతం చేయడంతో ఇరాన్ పతనం ఖాయమనుకుంది. అయితే ఒకప్పటి ఇరాక్ ఓటమినే పాఠాలుగా మలుచుకున్న ఓ మిలిటరీ కమాండర్ ఇప్పుడు తమను అడ్డుకుంటాడని అమెరికా అస్సలు ఊహించలేదు. మహ్మద్ అలీ జఫారీ సృష్టించిన మొజాయిక్ రక్షణ కవచం అమెరికాకు అస్సలు మింగుడు పడటం లేదు. ఈ యుద్ధంలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాల్లో డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం అత్యంత కీలకమైంది. అధినాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా పట్టు వదలకుండా పోరాడటమే దీని ఉద్దేశం. దీన్ని డిజైన్ చేసింది అలీ జఫారీని. ఈ స్ట్రాటజీ ఆధారంగా ముందే రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం పనిచేయగలిగేలా, వేగంగా నిర్ణయాలు తీసుకునేలా పాక్షిక స్వతంత్ర విభాగాలకు అధికారాన్ని అప్పగించారు. అందువల్ల ఫిబ్రవరి 28 నాటి దాడుల్లోనే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ సహా ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహ్మద్ పాక్పోర్, డిఫెన్స్ మినిస్టర్ అజీబ్ నజీర్ జాదీ, మిలిటరీ బలగాల చీఫ్ లాంటి ముఖ్య నేతలను కోల్పోయిన రణభూమిలో ఇరాన్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉంది. ఇరాన్ కూడా 20 ఏళ్లుగా తమ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో అమెరికా ఓటములను అధ్యయనం చేస్తూ వచ్చింది. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంది. అందువల్ల ఈ యుద్ధం ఎప్పుడు, ఎక్కడ ముగించాలో డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ వారికి నేర్పింది. ఈ స్ట్రాటజీ యుద్ధంలో ఇరాన్ ని గెలిపిస్తుందో లేదో తెలియదు గాని అంత ఈజీగా ఓడించడం సులువు కాదనే విషయాన్ని మాత్రం అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఇరాన్ మాజీ జనరల్ జఫారీ కెరియర్ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ యూనిట్ లో మొదలైంది. ఇస్లామిక్ రెవల్యూషన్ తరువాత కుర్దిస్తాన్ ప్రావిన్స్ లో పనిచేశారు. ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పనిచేసి మిలిటరీలో ఎదిగారు. ఆ యుద్ధం తర్వాత ఐఆర్జీసీ గ్రౌండ్ ఫోర్సెస్ కు కమాండర్ గా ప్రమోట్ అయ్యారు. 2005లో ఐఆర్జీసీ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. అంతకు 2 ఏళ్ల ముందే అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ పై రీసెర్చ్ చేశారు. అందులో నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నారు. ఇరాక్ పై అమెరికా దాడి చేసి సద్దాం హుసేన్ చుట్టూ ఉన్న హై లెవెల్ కమాండ్ వ్యవస్థని ధ్వంసం చేసింది. దాంతో ఇరాక్ ఆర్మీ, రిపబ్లికన్ గార్డ్ యూనిట్ల మధ్య సమన్వయం లేకుండా పోయింది. దాంతో ఇరాక్ బలగాలు నిర్ణయాలు తీసుకోలేక, సొంతంగా పోరాడలేక అమెరికాకు లొంగిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నింటినీ దగ్గర నుంచి గమనించిన అలీ జఫారీ మొజాయిక్ వ్యూహాన్ని రూపొందించారు. 2007లో ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు.
మొజాయిక్ స్ట్రాటజీ అమల్లోకి వచ్చాక ఐఆర్జీసీని 31 సెమీ అటానమస్ ప్రావిన్షియల్ కమాండ్స్ గా విభజించారు. అధికారాన్ని వికేంద్రీకరించారు. ప్రతి కమాండ్ కు స్వతంత్ర హెడ్ క్వార్టర్, కమాండ్ కంట్రోల్ నోట్స్, మిసైలు, డ్రోన్ల లాంటి ఆయుధ వ్యవస్థల్ని సమకూర్చారు. ఆయుధాల నిల్వ, నిఘా వ్యవస్థలు, స్వతంత్రంగా ఆపరేషన్లు నిర్వహించడం లాంటివన్నీ వాటి బాధ్యతే. అత్యవసర పరిస్థితుల్లో హైకమాండ్ ఆదేశాలు లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికుంటుంది. ఆ నిర్ణయాలు ఎలా ఉండాలన్న దానిపై ముందే కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇప్పుడు ఆ మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతమే అగ్రరాజ్యం అమెరికాని, శత్రు దేశం ఇజ్రాయెల్ ని ఇరాన్ నిలువరించేలా చేస్తోంది. యుద్ధాలను ఆయుధాలు గెలిపిస్తాయన్నది ఎంత నిజమో, వ్యూహాలు ఓటమిని నిలువరిస్తాయన్నది కూడా అంతే నిజం. అమెరికా ఇజ్రాయెల్ ఆయుధాలను నమ్ముకుంటే ఇరాన్ మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతాన్ని నమ్ముతోంది. దాన్నే ఫాలో అవుతూ రణక్షేత్రంలో ఉక్కు పిడికిలి బిగించి పోరాడుతోంది. ఎదుట ఎంత బలమైన ప్రత్యర్థి ఉన్నా సరే దాన్ని ఢీకొట్టేందుకు ఒక పటిష్టమైన వ్యూహం ఉంటే చాలని ఇరాన్ నిరూపిస్తోంది. యుద్ధ రంగంలో బాంబులు, మిసైళ్లు మాత్రమే ఉండవు. వాటిని ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది ఓ మాస్టర్ మైండ్ డిసైడ్ చేస్తుంది. ఆ మెదడు రచించే వ్యూహమే గెలుపోటములను శాసిస్తుంది. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అత్యాధునిక టెక్నాలజీని, భారీ ఆయుధ సంపత్తిని నమ్ముకుంటే ఇరాన్ సింపుల్ గా తమ మొజాయిక్ డిఫెన్స్ ని నమ్ముకుంది. అదే ఇరాన్ ని కాపాడుతోంది, శత్రువులను నిలువరిస్తోంది. సాధారణంగా ఏదైనా దేశం పైన దాడి జరిగినా ఆ దేశ సైన్యం ఓ సెంట్రలైజ్డ్ కమాండ్ ద్వారా స్పందిస్తుంది. కానీ ఇరాన్ అనుసరిస్తున్న మొజాయిక్ డిఫెన్స్ ఇందుకు భిన్నం. ఇరాన్ తన సైనిక శక్తిని స్వయం ప్రతిపత్తి గల యూనిట్లుగా విభజించింది. ఒకవేళ ప్రధాన కమాండ్ సెంటర్ ధ్వంసమైన ఈ చిన్న విభాగాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని శత్రువుపై దాడి చేస్తాయి. శత్రువుకు చిక్కకుండా దొరికిన చోటల్లా దెబ్బతీయటమే ఈ వ్యూహం ఉద్దేశం. ఇరాన్ తన పర్వత ప్రాంతాలను, సముద్ర తీరాలను మొజాయిక్ డిఫెన్స్ కనుగుణంగా మార్చుకుంది. అమెరికా లాంటి దేశాలతో యుద్ధం చేయటం అంటే అది సూసైడ్ లాంటిదేనని ఇరాన్ కు తెలుసు. అందుకే ఆ దేశం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. 100 కోట్ల విలువైన అమెరికా యుద్ధ నౌకలను, మిసైళ్లను, లక్షలు విలువ చేసే సూసైడ్ డ్రోన్లు, స్పీడ్ బోట్లతో ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉండొచ్చు, అమెరికా దగ్గర F-35 లాంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉండొచ్చు. కానీ ఇరాన్ తన దగ్గరున్న పరిమిత ఆయుధాలతో, సూసైడ్ డ్రోన్లు, మిసైళ్లతోనే 2 దేశాలను సవాల్ చేస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన టెక్నిక్ వాడుతోంది. వందలాది చిన్న చిన్న స్పీడ్ బోట్లతో ఒక్కసారిగా శత్రు నౌకపై విరుచుకుపడతాయి. అతి పెద్ద యుద్ధ నౌక కూడా ఇన్ని చిన్న లక్ష్యాలను ఒకేసారి ఎదుర్కోవటం అసాధ్యం. ఇది శత్రువును మానసికంగా, భౌతికంగా దెబ్బతీస్తుంది. దశాబ్దాలుగా అమెరికా యుద్ధ రీతిని, వ్యూహాన్ని గమనించిన ఇరాన్ ఇప్పుడు అంతకు మించిన వ్యూహంతో దెబ్బ కొడుతోంది. శత్రువు తమ దాకా వస్తే ఇరాన్లోని ప్రతి నగరం, ప్రతి వీధి యుద్ధ క్షేత్రంగా మారుతుంది. ఒక్క అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేసినంత మాత్రాన ఇరాన్ని గెలిచినట్లు కాదు, మొత్తం దేశమే ఓ పజిల్లా ఉంది. ఇప్పుడు దీన్ని ఛేదించడం అమెరికా, ఇజ్రాయెల్ వల్ల కావట్లేదు. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇరాన్లో పాలన మారాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ సంకేతాలిచ్చాయి. కానీ ఇరాన్ పాలకులు అంత తేలిగ్గా కూలగొట్టేందుకు సాధ్యం కాని అధికార వ్యవస్థను నిర్మించారు. ఇందులో ఒక తలని నరికేస్తే మరో కొత్త తల పుట్టుకొస్తుంది. ఎందుకు అలీ ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్ గా నియమించటమే ఎగ్జాంపుల్. అతని తండ్రి చనిపోయిన 2 వారాల్లోపే ఈ నియామకం జరిగింది. తండ్రి తరహాలోనే ముజ్తబా కూడా కఠినమైన పాలన కొనసాగిస్తారని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇరాన్ లో ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైన నియంతృత్వం మాదిరిగా కాకుండా ఆ దేశంలో బహుళ నియంతృత్వ పాలన ఉందని విశ్లేషిస్తుంటారు. అంటే పొలిటికల్ ఇస్లాం కు చెందిన మద్దతుదారులు, ఇరాన్ జాతీయవాదాన్ని ఆచరించే వారి మధ్య పొత్తుతో దేశంలో పాలన కొనసాగుతోంది. ఇరాన్ లో మత సంస్థలు, సాయుధ దళాలు, ఆర్థిక వ్యవస్థలోని ఉన్నత వర్గాల మధ్య కూడా అధికార విభజన జరిగింది. ఒకే నేత నియంతృత్వం కింద కాకుండా అంత తేలిగ్గా కదపలేని పునాదులతో ఈ వ్యవస్థ నిర్మితమైంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా అలాగే ఉంది.
యుద్ధం అంటే కేవలం విధ్వంసం కాదు, వ్యూహాల చదరంగం కూడా. అమెరికా ఇజ్రాయెల్ ఆయుధాల మెరుపులని నమ్ముకుంటే ఇరాన్ ధైర్యాన్ని, పోరాట పటిమను, మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతాన్ని కవచంగా మార్చుకుంది. ఎదుట ఉన్నది ఎంతటి భారీ శత్రువైనా వ్యూహం పటిష్టంగా ఉంటే ఓటమిని నిలువరించడమే కాదు, ఎదురుదాడి కూడా చేయొచ్చని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్తోంది.